నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. రోజు రోజుకి గూడా క్రైమ్ రేటు పెరిగిపోతుంది దేశంలోని. ఎందుకంటే అనేక రకాల ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ రాజధానిలోని పీరాగుడి అనే ఒక ఫ్లైఓవర్‌కి సంబంధించి ఒక ఇష్యూ తీవ్ర కలకలాన్ని రేపింది. ఇది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది అందరికీ గూడాను. ప్రతి ఒక్కరు గూడా దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు ఎవరై ఉంటారు? ఎందుకు ఇట్లా చేసుకున్నారు? అసల కార్ అక్కడ ఎందుకు ఆగుంది? ఏం జరుగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన వేలోని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే అసలు ఏం జరిగింది ఈ కార్‌లోని చూసుకుంటే ఫ్లైఓవర్ మీద జనరల్లీ కార్స్ అనేవి ఆగవు. కంటిన్యూయస్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది హైట్‌లో ఉంటుంది. అక్కడ ఆగితే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లైఓవర్ మీద ఎప్పుడు కూడా వెహికల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏదైనా వెహికల్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయ్యింది అని అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. కాల్ చేస్తే లేదా ఏ మెకానికర్‌కో కాల్ చేస్తే వచ్చి వెంటనే అక్కడ క్లియర్ అయిపోతుంది. ఆగిపోవడం అనేది ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తప్ప. అట్లాంటిది ఆ ఫ్లైఓవర్ మీద ఒక కారు మాత్రం అట్లాగే ఆగుంది. ఎలాంటి మూవ్‌మెంట్ లేదు. చాలా సమయం అలానే ఉండిపోయింది. అది ఎందుకలా ఆగుంది అని చెప్పేసి వచ్చిపోయే వెహికల్స్ అన్నీ గూడా చూస్తూనే ఉన్నాయి. కారు పక్కకు ఆగింది అనంటే ఎవరైనా సాధారణంగా చూస్తాం ఎందుకక్కడ ఆగిపోయింది, బ్రేక్ డౌన్ అయిందా ఏంటి అని. బట్ కంటిన్యూస్‌గా ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఆ కారుని చూస్తారు. వాళ్ళ పనంతా పూర్తి చేసుకొని మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఆ కారు అక్కడే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి అనుమానం కలుగుతుంది ఎందుకిక్కడుంది అని. అలా చూసిన వాళ్ళకి డౌటొచ్చి ఫస్ట్ అయితే చూసారు. కారులోని ఎవరు లేరు. ఏమైనా అయిందా ఏంటి అని చూస్తే కారు ఎలాంటి బ్రేక్ డౌన్ ఫెయిల్ అవ్వడం గాని అట్లాగా ఏం లేదు. బట్ కార్‌లో ఎవరైనా ఉన్నారేమో అని జెప్పేసి తొంగి చూసేసరికి కార్ గ్లాసెస్‌లోంచి అసలు భయంకరమైన దృశ్యం కనిపించింది. ఇది ఒక్కసారి అందరూ గూడా షాక్ అయ్యారు. 3 శవాలు, 2 పురుషులు, ఒక స్త్రీ శవము ఉంది దానిలోనే. అంటే ముందు శవాలనుకోలేదు. వాళ్ళు నిద్రపోతున్న దీనిలాగా కనిపించారు. నిద్రపోతున్నారేమో బట్ ఎంతసేపా అసలు అని జెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి తట్టి శబ్దం చేశారు. శబ్దం చేసేసరికి ఎలాంటి కదలిక లేదు. కదలిక లేకపోయేసరికి వీళ్ళు కంప్లీట్‌గా డెడ్ అయ్యారు అని చెప్పేసి ఒక నిర్ధారణ అనిపించి వాళ్ళు వెంటనే పోలీసులకైతే కాల్ చేశారు. ఎవరు ఎలాంటి టచ్ కూడా చేయకుండా. వెంటనే ఇమ్మీడియేట్‌గా పోలీసులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా గమనించారు. ఇక్కడ కారు ఆగి ఉందని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన కారు దగ్గరికి చేరుకున్నారు. చేరుకొని మొత్తం అంతా పరిశీలించారు. అసలు కారు అయితే బ్రేక్ డౌన్ అవ్వలేదు. నార్మల్‌గానే పెట్టేసుంది. బట్ కారులో మాత్రము 2 పురుషులు, ఒక స్త్రీ యొక్క మృతదేహాలు కనిపించడం మాత్రం తీవ్రంగా కలకలం రేపింది. ఒక భయానక దృశ్యం అది. అసలు ఏం జరిగుంటుంది అని జెప్పేసి మాత్రం పూర్తిగా ఆరా తీశారు. ఎవరైనా అంటే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా? అంతవరకు ప్రయాణం చేసొచ్చి అక్కడే ఎందుకు ఆత్మహత్య చేసుకొనుంటారు? ఏదైనా గొడవ జరిగిందా వీళ్ళ ముగ్గురికి గూడాను? ఏదైనా జరగరాని గొడవ ఏదైనా జరిగిందా? ఈ నేపథ్యంలోనేమైనా వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారా? చేసుకున్నారా? ఎటువంటి గొడవలుండుంటాయి? అసలు ఒకరికొకరు ఏమవుతారు? 2 పురుషులు, ఒక స్త్రీ ఉన్నారు. చూస్తే కొంచెం మరీ యుక్త వయస్కుల్లాగా కూడా లేరు. ఒకరు 76 ఏళ్ళు వృద్ధుడు, అలాగే 40 ఏళ్ళు ఒక ప్రాపర్టీ డీలరు, అలాగే 40 ఏళ్ల మహిళ మృతదేహము. వీళ్ళందరూ కూడా మిడిల్ ఏజ్ దాటిపోయిన వాళ్ళు. అందరూ 76, 47, 40 అంటే ఆల్మోస్ట్ 50 ఏళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు వీళ్ళందరూ గూడాను. పోనీ టీనేజర్స్ ఎవరైనా అంటే ఇదేదో ప్రేమ వ్యవహారమో లేదు అని అనుకుంటే వివాహేతర సంబంధం అని అనుకోవచ్చు. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏజ్ ఉంది. సో, చూసేసరికి అసలు ఇది ఏమై ఉంటుందని ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు వెంటనే మృతదేహాలకి సంబంధించి ఆ కాల్ డేటాస్, ఫోన్స్, అలాగే అక్కడ కార్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్, అక్కడ వాళ్ళకి దొరికిన ఆధారాలన్నీ కూడా సేకరించుకొని దాదాపు మనకి ఒక రోజు గడుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ రాకపోవడం వల్ల మనం అప్డేట్ ఇవ్వలేకపోయాం. బట్ ఇప్పుడేంటంటే చాలా తొందరగా పోలీసులు ఈ కేసుని ఛేదించారు. దీనికి మాత్రం మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసు వ్యవస్థలు చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని కేసెస్ చాలా డిలే అవుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటిని ఇన్వెస్టిగేట్ చేసి అవన్నీ ఒక కొలిక్కి తీసుకురావడానికి వాళ్ళకి చాలా టైం టేకింగ్ ఉంటుంది. బట్ ఈలోపు మీడియా మాత్రం తమకి సంబంధించిన కథనాలు అవి వీళ్ళ స్థాయిలో వీళ్ళు మీడియా కథనాలు ఇచ్చేస్తూ ఉంటాం కాబట్టి, బట్ పోలీసులు కేసులు ఛేదించడానికి టైం పడుతుంది. అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇట్లాంటివి అనేస్తూ ఉంటాం గానీ, కొన్ని కేసుల్లోనే అసలు క్లూస్ దొరకడం చాలా కష్టతరంగా మారిపోతుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా మారుతుంది. వాళ్ళకొక సవాల్లాగా మారిపోతుంది. మనం తీసుకుంటే విజయరెడ్డి కేసునే తీసుకున్నాం. ఇప్పటికీ కూడా దాదాపు 2 వీక్స్ గడిచిపోతుంది. మనం దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ఒక క్లూ అనేది, ఒక ఆధారం అనేది ఏది లభించకపోవడం వల్ల ఇంకా తర్జన పడుతూనే ఉన్నారు. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసులో మాత్రము వెంటనే పోలీసులు ఛేదించగలిగారు. ఇమ్మీడియేట్‌గా ఉన్న ఆధారాలన్నీ సేకరించారు. ఆ నిందితుడిని కూడా పట్టుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఆత్మహత్య కాదు, అది హత్య అని మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఒక నిందితుడు, అది కూడా ఒక బాబా, క్షుద్ర పూజలు చేసే ఒక బాబా అని చెప్తూ ఉన్నారు పోలీసులు అధికారికంగా వెల్లడించిన విషయాలు మనకివి. అయితే ఇతనేంటంటే ఒక వృత్తిగా
ఇలా హత్యలు చేయడం అనేది అతని వృత్తి అనమాట. బాబా ఏంటంటే వాళ్ళని వశపరుచుకోవడం, వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పూజలు మీకు సంబంధించి ఏమైనా అంటే మన ఆశ అక్కడి వరకు తీసుకుపోతుందనమాట. మీరు ఒక ప్రాపర్టీ ఉందనుకోండి. ఆ ప్రాపర్టీని మనం దాన్ని ఎట్లాగా కొనుగోలు తక్కువకి దాన్ని దక్కించుకునేలాగా అలా ఏమైనా క్షుద్ర పూజలు చేయమని కొంతమందిని అప్రోచ్ అవుతూ ఉంటారు కొంతమంది. సో, ఇలాంటి డీలింగ్స్ నడుస్తూ ఉంటాయి. అంటే మనం వింటూ ఉంటాం. ఇలాంటివి చాలా కోకొల్లలు ప్రపంచం మీద జరుగుతున్నాయి. సో, ఇదే రీతిలోని ఢిల్లీలోని ఈ ఘటన అయితే జరిగింది. హత్యలకు సంబంధించి కమరుద్దీన్ అనే చెప్పి ఒక బాబానైతే అదుపులోకి తీసుకున్నారు. చూడడానికి నిజంగానే ఒక బిచ్చగాడిలాగే కనిపిస్తున్నాడు. ఈయన చూస్తే చేతబడులు చేస్తాడనేది క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆయన చూడంగానే ఏదో చేస్తాడు అన్నట్టు ఉందన్నమాట. సో, ఈ బాబా ఏం చేశాడంటే ఈ ముగ్గురిని అంటే ఏదో వీళ్ళని వశపరుచుకొని అందులో ఒక ప్రాపర్టీ డీలర్ కూడా ఉన్నారు. సో, ఇట్లాంటి వాళ్ళని ప్రాపర్టీ డీలర్స్‌ని ఇలా ఎవరైనా బడా షేక్స్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ వ్యాపారస్తులు ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకి వాళ్ళ ధనాన్ని ఇంకా వృద్ధి చేస్తాను, ఇంకా ఎక్స్‌ట్రా చేస్తాను, డబుల్ చేస్తాను. వాళ్ళ ప్రాపర్టీస్‌ని ఇంకా డబుల్ చేస్తాను. లేదా పక్క వాళ్ళ ప్రాపర్టీస్‌ని మనం లాక్కోవడానికి కొన్ని రకాల క్షుద్ర పూజలు చేసి మేము వశపరుచుకోవచ్చు. మనం అది ఇది అని చెప్పడం వలన వీళ్ళు అప్రోచ్ అయ్యారంట. అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళనేంటంటే ఒక రకమైన పద్ధతనమాట. ఆయన ఒక ప్లాన్ చేసుకుంటాడు. వాళ్ళతో పాటు ఆ ప్రాపర్టీ దగ్గరికెళ్ళాలి. ఆ ప్రాపర్టీ దగ్గర ఏదో చెయ్యాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ గానీ అట్లాంటివి ఏమైనా ఇస్తాడు. మద్యం తాగే అలవాటు ఉంటే మద్యం ఇస్తాడు. ఆ మద్యంలోనే మత్తు పదార్థాన్ని కలిపేస్తాడు. అలాగే ప్రసాదం లాంటివి ఒక లడ్డూలు లాంటివి ఇస్తాడు. వాటిలోనే ఆ మత్తు పదార్థాలనేవి ఉంటాయన్నమాట. సో, అవి తిని వాళ్ళు చనిపోవడం, మైకంలో పడిపోవడం, మత్తెక్కిపోవడం అది జరుగుతుంది. సో, ఇలా మత్తెక్కిపోయిన తర్వాత మైకం వచ్చి పడిపోవడము, లేదు మరణించినా సరే వాళ్ళ మీదున్న నగలు, బంగారము ప్రాపర్టీ కొనడానికి వెళ్ళేటప్పుడు, అక్కడ ఏదైనా చేయడానికి వెళ్ళేటప్పుడు కొంత నగదుతో వెళ్తారు. సో, ఇట్లాంటి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్‌వి మొత్తం కూడా దోచేసుకొని పరారీ అయిపోతాడు అక్కడి నుంచి. సో, ఇలాంటి బాబా ఉచ్చులోని కమరుద్దీన్ అనే బాబా ఉచ్చులోనే పడ్డారు ఈ ముగ్గురు గూడాను. ఈ ఉచ్చులో పడి వాళ్ళ ముగ్గురు గూడా ఇలా చావుని కోరి తెచ్చుకున్నారు. సో, ఆ కార్‌లోనే వాళ్ళకి ఆధారాలనేవి లభించాయి పోలీసులకి. మద్యం బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే లడ్డూలు గూడా ఉన్నాయి. సో, ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు దానిలోని విషం కలిసింది అంటే వాళ్ళు తీసుకున్న దానిలో గూడా విషం కలిసింది మద్యంలాగా కూల్ డ్రింక్స్ తోని అని జెప్పేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఆధారంగా మనకి ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో, ఈ రకంగా ఇతను ఇదొక్కటే కాదు ఇలాంటివి ఇంకా ఎన్ని చేసి ఉంటాడో ఎందుకంటే వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్రిమినల్‌లాగా కనిపిస్తూ ఉన్నాడు. సో, దొరకంగానే మొత్తానికైతే పోలీసులు ఛేదించి పట్టుకున్నారు అతన్ని. ఆయనైతే పూర్తిగా ఒప్పుకున్నాడు. మానసికంగా ప్రభావితం చేసి ఎలా వాళ్ళని ఆధీనంలోకి తీసుకుంటాడనేది మొత్తం అతని నుంచే చెప్పించారు. పూర్తి వివరాలన్నీ సేకరించారు. నేనే ఇది చేశానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. సో, మొత్తానికైతే మాత్రం ఇలాంటి బాబాలు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మాత్రం కొద్దిగా ఆచితూచి అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ వాళ్ళ దారిలోనే ఏదైనా మీకు తీసుకోమని, తినమని, సేవించడానికి ఏదైనా ఇస్తే మాత్రం ఎట్లాంటివి తీసుకోకండి. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే మాత్రం మీరు కంప్లెయింట్ రైజ్ చేయండి పోలీస్ స్టేషన్‌లోని. సో, ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండడం మంచిది అని చెప్పేసి అయితే ఈ కథనం ప్రకారం మనకు తెలుస్తుంది. అలాగే పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ బాబా ఈ రకంగా ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకేసారి చంపాడు గదా! సో, ఇంకా ఎలాంటి హత్యలు ఇంకేమైనా చేసున్నాడా? కొన్ని హత్యలకు ఆధారాలు దొరకకుండా కేసులు క్లోజ్ అయినవి ఉంటాయి. సో, అవన్నీ గూడా మళ్ళా తవ్వుతూ ఉన్నారంట. ఎందుకంటే ఈయన ఇంకా ఎవరెవరిని కిల్ చేసి ఉంటాడు అని జెప్పేసి. సో, ఆయన్ని గూడా గట్టిగా విచారిస్తూ ఉన్నారు. సో, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాలకి ఇంకా ఎక్కడైనా పాల్పడ్డాడా? దీనికి సంబంధించినవి ఇంకేమైనా ఉన్నాయా? అని జెప్పేసి గతంలో ఇంకెవరైనా ఇలాంటి ఉచ్చులో పడి బలయ్యారా? అని జెప్పేసి అయితే మాత్రం పోలీసులు ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. సో, మీకు కూడా ఇలా ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఏదైనా గూడా కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరిని గూడా పూర్తిగా నమ్మే ప్రయత్నం చేయొద్దు. ఒక్కొక్క నమ్మకాలు ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అప్రోచ్ అవుతూ ఉంటారు. అది మీ నమ్మకం ఉన్నంత వరకు పర్వాలేదు. నమ్మకం పోతుంది, ఇదేదో తేడాగా ఉందంటే మాత్రం అలర్ట్‌గా ఉండండి. సో, ఎందుకంటే ఇది మరణం వరకు దారితీస్తుంది కాబట్టి వాళ్ళు ఆ టైంలో హత్య చేస్తారా ఏంటి అనేది మనకు తెలీదు. జాగ్రత్తగా ఉండడం మంచిది.